ఏ మందు లేనప్పుడు, దీనికి సంబంధించిన సమాచారం లేనప్పుడు ధైర్యమే మందు అని చెప్పి భావించి ధైర్యాన్ని అందించి ఈ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకున్నామో, దేశాన్ని కూడా ఎట్లా కాపాడుకున్నామో దాని గురించి మీకు వివరించి చెప్పాల్సి అక్కర్లేదు. ఎన్ని రకాల మాట్లాడిన మన గురించి. చైనా నెల రోజుల్లోనే 1000 పడకల దవాఖాన నిర్మించి అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేసి కాపాడుకుంటుందట అని చెప్పి విన్నాం మనం. ఇంకా చైనా నుంచి వెళ్ళి సమాచారం రాదు కాబట్టి. అమెరికా లాంటి దేశంలో అక్కడ డాక్టర్లు, అక్కడ నర్సులు పడుతున్నటువంటి వేదన చూసి మనమే బాధపడ్డాం. ఇంకా అమెరికే గంత బాధపడుతుంది, గంత కన్నీళ్ళు కలుస్తుంది. ఒకవేళ 130-140 కోట్లు ఉన్నటువంటి ఈ దేశంలో అది మురికి కూపాల పక్కకు ఉండేటువంటి బస్తీల్లో కనుక ఈ రోగం వ్యాపిస్తే శవాల గుట్టలైతే అని చెప్పి చాలామంది భావించారు. కానీ ఈ దేశం అట్లాంటి స్థితికి రాలేదు. మోడీ గారి నాయకత్వంలో ధైర్యాన్ని అందించి, కొంత వేదన గురైనప్పటికీ కూడా ధైర్యాన్ని అందించి, పేదలు ఆకలితో ఉండొద్దని చెప్పి అన్నం పెట్టి, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ. మీరు చాలా మేధావులు కాబట్టి మీకు తెలుసు, భారత్ అంటే ఏం భావన ఉంటుంది. భారత్ అంటే ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పుకు పోతుంది. భారత్ అంటే ఏషియన్ డెవలప్మెంట్ దగ్గర అప్పుకు పోతుంది. భారత్ అంటే పేద దేశం. భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ అనే భావన ఉండే. కానీ అలాంటి పేద దేశం, అప్పులకు పోయే దేశం, టెక్నాలజీలో వెనుకబడ్డ దేశం, ఆ దేశం రీసెర్చ్ చేసి అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ప్రొవైడ్ చేసి 130-140 కోట్ల ప్రజానికానికి 2వ 3వ డోసు అందించడమే కాకుండా ప్రపంచ ప్రజానికాన్ని వ్యాక్సిన్ అందించి కాపాడిన దేశం భారత్. ఇవాళ మీకు తెలుసు, హైదరాబాద్లో ఇక్కడనే వ్యాక్సిన్ ప్రొడ్యూస్ అయితే స్వయంగా ప్రధానమంత్రి గారు కరోనా సందర్భం వచ్చాడు. వచ్చి అవన్నీ చూసుకొని పోయింది. మీకు తెలుసు, నేను అఫీషియల్ రావట్లేదు, నేను ఒక సామాన్య భారత పౌరుడిగా ప్రధానమంత్రిని కావచ్చు, కానీ నా బాధ్యత ఇవాళ ఒక వ్యాక్సిన్ తేవడం, నా ప్రజానికల్లో ఒక విశ్వాసాన్ని పాదుకొల్పడం, ఈ భయాన్ని పారదోడడం అనేటువంటి భావన వ్యక్తం చేశాను. మీకు తెలుసు, ఇట్లా అనేకం ఉన్నాయి. అంటే మోడీ గారికి అలా వై మోడీ మొన్న మల్కాగిరికి వచ్చిండ్రు. మీ పక్కకే ఉంటుంది. చిన్న పిల్లలు, అంటే పేరెంట్స్ పిల్లల్ని భుజాల మీద ఎత్తుకొని వచ్చిండ్రు. మాటలు వచ్చిన పిల్లలు కూడా వచ్చిండ్రు. 80 సంవత్సరాల ముసలి వాళ్ళు కూడా వచ్చిండ్రు. వాళ్ళు చూపిన ప్రేమకి ప్రజలు చూపిన ప్రేమకి ఆయన 2 చేతులు సరిపోలే ఆయన అభివాదం చేయడానికి. మోడీ గారికి 2 చేతులు ఎత్తి అభివాదం చేసి కూడా సరిపోలేదని చెప్పి చెప్పుకున్నాను. తెల్లారే నాగర్ కర్నూల్లో నేను దేశం చాలా ప్రాంతాలు తిరిగినా, కానీ ఇంత ప్రేమని మల్కాగిరిలోనే నేను మూట కట్టుకున్నాను అనే మాట మాట్లాడాను మోడీ గారు. నేను జగిత్యాల కూడా మాట చెప్పాను. దానికి కారణాలు ఉన్నాయి. అవి ఇప్పుడు చెప్తే గంట చెప్పినా 2 గంటలు చెప్పినా ఒడవు, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా భారత ప్రభుత్వమైన, రాష్ట్ర ప్రభుత్వమైన వాళ్ళు సొంత ఆస్తులు కావు. చాలామంది తప్పుడు భావంతో ఉంటారు. నేను ఇల్లు కట్టించినా, నేను పెన్షన్లు ఇచ్చినా, నేను కళ్యాణ లక్ష్మి ఇచ్చినా. నో. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు అధికారం ఇస్తారు. రాజ్యాంగబద్ధంగా అధికారం ఇస్తే దానికి ఒక కస్టోడియన్ లాగా, ఒక సేవకుడు లాగా మాత్రమే పనిచేయాలి, ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా. కానీ ఎందుకో ఇక్కడ ఉన్న మనం అనేక సందర్భాలు చూస్తూ ఉంటాం. పాలసీలు వస్తాయి, స్కీములు వస్తాయి, వెల్ఫేర్ యాక్టివిటీస్ డిజైన్ చేయబడుతుండొచ్చు, కానీ ఇచ్చిన బాధ్యతలు బాగానే చేస్తారు తప్ప వాళ్ళ సొంతం కాదు. కానీ ఇక్కడ ప్రధానమంత్రి గారు మాత్రం ఎప్పుడు నేను ఇస్తున్నా అని మాత్రం ఎప్పుడు అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ప్రధానమంత్రి గారు మీరు నాకు సేవ చేసే భాగ్యం కలిగించిండ్రు, నేను మీకు సేవకుని మాత్రమే అంటాడు నరేంద్ర మోడీ గారు. గుర్తుపెట్టుకోండి. మీకు 2 విషయాలు గుర్తు చేసిపోతాయి. ఎందుకంటే మాకు కొంత దీపకమ్మ ఉంది కాబట్టి గుర్తు చేసిపోతాం. అప్పటికి ఈమె ఎన్నికైందో అప్పుడు ఈమె కార్పొరేటర్ కాదు. మున్సిపల్ కార్మికులు సమ్మె చేశాడు. మీకు ఐడియా ఉండాలి. ఈ హైదరాబాద్లో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేశారు. ఆ సమ్మె చేసినప్పుడు పార్టీల పరంగా లేదు, అందరు కలిసి చేశారు. అయ్యా తెలంగాణ వచ్చింది, తెలంగాణ వస్తే అందరి బతుకులు బాగుపడతాయట కదా, అందుకని మాకు కూడా కొంత జీతభత్యాలు పెంచండి. అప్పుడు నాకు తెలిసి జీతం
7,000 8,000 రూపీస్. కొంచెం పెంచమన్నారు. మీకు తెలుసు వాళ్ళు ఆ మురికి కూపంలో దిగి పనిచేస్తున్నప్పుడు మనకు ముక్కు మూసుకొని పోతాంటాం. కానీ అవి చౌకైతే అవి పని చేయకపోతే మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని తెలుసు మనకు. అంటే వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టి నీ ఆరోగ్యాన్ని కాపాడిన మున్సిపల్ కార్మికులు జీతాలు పెంచమని చెప్పి సమ్మె చేస్తే మనం ₹1,00,000 ఇచ్చిందంటే చేయి పెట్టాం, మనం గుర్తుపెట్టుకోండి. కానీ ఆయన ముక్కు మూసుకొని దిగుతున్నాళ్ళ. ఒక్కొక్కసారి అలా గ్యాస్ ఫార్మేషన్ అయితే చచ్చిపోతున్నాను. వాళ్ళు 45 ఏళ్ళకే 50 ఏళ్ళకే వాళ్ళు తాగుడుకు బానిస అయిపోయి, అంటే తాగితే కానీ వాళ్ళు దిగే ధైర్యం చేయడు, తాగితే కానీ అది భరించే అట్లాంటి కార్మికులు సమ్మె చేశారు. సమ్మె చేస్తే ఒక కలంపూడుతో నా రాజ్యంలో సమ్మెలకు ఆస్కారం లేదని చెప్పి తెలంగాణలో, నేను అప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నా, నా రాజ్యంలో సమ్మెలకు ఆస్కారం లేదని చెప్పి హుకుం జారీ చేసి 1,700 మంది కార్మికులని ఒక కలంపూడుతో డిస్మిస్ చేసి పడేశారు. మనం అంటాం అప్పుడప్పుడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయొద్దని, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయొద్దని. నేను రాజకీయ నాయకుడిగా ఒకటి నేర్చుకున్నా, ఎవరితో పెట్టుకున్నా పర్వాలేదు కానీ ఆకలితో ఉన్నవాళ్ళతో మాత్రం ఆకలితో ఉన్నవాళ్ళతో పంచాయతీ పెట్టుకోవద్దు అంట. నేను సామాన్యత పెట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి 2014లో 2015లో పెట్టుకున్నాడు. కానీ అదే దేశ ప్రధానమంత్రి గారు ఏం చేసిండు, నా గ్రామ పంచాయతీలలో పనిచేసేటువంటి సిబ్బంది కావచ్చు, మున్సిపాలిటీలో పనిచేసేటువంటి సిబ్బంది కావచ్చు, వాళ్ళ జీవితాలను పరంగా పెట్టి ఈ నేను ఇచ్చిన స్వచ్ఛ భారత్ని అమలు చేస్తున్న వాళ్ళు వీళ్ళ కాళ్ళు గడగాలని చెప్పి ఆ మున్సిపల్ కార్మికులను తీసుకుపోయి కాళ్ళు గడిగి గౌరవించి గుర్తించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి వీళ్ళకి ఉన్నంత తేడా నక్కకు నాగలో కనుకున్నంత తేడా ఉంటుంది. సేమ్ థింగ్ హాస్పిటల్లో పనిచేసే శానిటరీ వర్కర్స్ కూడా ఆనాడు ఎస్ మీ వల్లనే ఈ కరోనా మేము ఎదుర్కోగలిగినాం, ప్రధానమంత్రిని కావచ్చు కాక కానీ అమలు చేసింది మీరే అని చెప్పి వాళ్ళ కాళ్ళు గడిగి కూడా వాళ్ళ కాళ్ళు గడిగి ఇదే నీ గాంధీ హాస్పిటల్లో ఆ డాక్టర్ల మీద నర్సుల మీద ఆ సిబ్బంది మీద పూల వర్షం కురిపించండి హెలికాప్టర్తో. మీకు ఐడియా ఉండాలి ఇక్కడ గాంధీ హాస్పిటల్ దగ్గర. దట్ ఈజ్ నరేంద్ర మోడీ. అందుకే నేను ఒక్కటే డెవలప్మెంట్, ఇలా మీకు పక్కకే రైల్వే స్టేషన్ అది ఎంత దుర్గంధపూరితంగా ఉంటుంది. అది ఒకప్పుడు ఎట్లుండే 10 కోట్లు 5 కోట్లు దాన్ని మంచిగా చేయాలి, సిమెంట్ వేయాలి, ఇంత రంగులు వేయాలి. నో, ఇవాళ నీ రైల్వే స్టేషన్లు కూడా ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతిలో ఉండాలని చెప్పి కళ్ళగన్న బిడ్డ నరేంద్ర మోడీ పేదలు ప్రయాణం చేసేట్టు ఇవాళ మాట్లాడుతున్నారు వీళ్ళు. గిన్ని రైలు మోడర్న్గా ఉండాలి, నా దేశం కూడా ఒక జపాన్ లాగా, నా దేశం కూడా ఒక యూరోపియన్ కంట్రీస్ లాగా మేమేం తక్కువ అనే పద్ధతిలో కూడా ఇలా రైల్వే డిపార్ట్మెంట్ పరంగా కొత్త రైళ్ళ నిర్మాణం చేసి కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం చేసి అది ఎట్లా చేస్తుందో మీకు తెలుసు. 1947 to 2014 1947 to 2014 మన ఎయిర్పోర్ట్ల సంఖ్య 75, కానీ ఇవాళ 153 154 ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, డబుల్. చంద్రశేఖర్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బంగారం కుదరబెడితే తప్ప జీతాలు లేవు దేశానికి, హ్యాండ్ టు మౌత్ బిచ్చమెత్తుకునే పరిస్థితి లేదు. ఇవాళ 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ టుడే 5th ప్లేస్ ఇన్ ద వరల్డ్. 5th ప్లేస్. నాకు మీరు అధికారం ఇవ్వండి, ఈ దేశాన్ని 3వ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా తీర్చిదిద్దని చెప్పి మోడీ గారు. ఉత్తగానే ఆయన ఎప్పుడు ఎన్నికలప్పుడు దీపిక వచ్చినా కూడా ఈ సమస్య ఉందంటే తీస్తా అంటది, రోడ్ ఎత్తామంటే ఎత్తా అంటది, మురి కడతా అంటే కడతా అంటది, అది పైసలు లేవో కూడా చూడు కట్టిస్తా అంటది. కానీ మోడీ గారు మాత్రం ఎప్పుడు డెస్పరేషన్ గురిగాలి, ఎప్పుడు ఏమవుతుందో ఆందోళన లేడు. ఒకటే, నేను సేవ చేస్తున్నా, నన్ను గుర్తిస్తే ఆశీర్దిస్తారు, లేకపోతే ఆశీర్దించరు. ఎన్నాడు 2019 ఎన్నికలకు పోతే ఒక్క అలవి కానీ హామీ ఇయ్యలే. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చి చూసిన 66 హామీలు, 2,500 రూపాయలు ప్రతి మహిళకి, ఏ మహిళకో చెప్పలే, 2,500 రూపాయలు ప్రతి మహిళకి ప్రతి నెల భృతి ఇస్తా అని చెప్పిండు. ఏ మహిళకని కూడా చెప్పలే. ఒకవేళ అది ఇవ్వాలనుకుంటే నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన నాకైతే అర్థం కాలే అది ఎట్లా సాధ్యమవుతో. మీకు తెలుసు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కేసీఆర్ గారు
18 ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చాను. అనేక హామీలు ఇచ్చిన అందులో ఒక హామీ, రైతాంగానికి ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నాడు. ఎట్ అ టైం ఒకేసారి ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. అనేక హామీలలో ఇంకొక హామీ కూడా ఉంది. ఏంటిది? మీ పిల్లలకు నౌకరీ వచ్చేంతవరకు తల్లి మీద తండ్రి మీద భారం పడకుండా వాళ్ళు బుక్స్ కొనుక్కోవాలన్నా మళ్ళీ ఎక్కడ కోచింగ్ సెంటర్కి పోవాలన్నా నెలకు ₹3,110 ఇస్తా అని చెప్పిండు. దాని పేరు నిరుద్యోగ భృతి. మీకు ఐడియా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, అవి పక్కకు పెట్టు. చెప్తే వారి భాషలో చెప్పాలన్నా, కేటీఆర్ గారి భాషలో చెప్పాలన్నా, ధనిక రాష్ట్రం, భారతదేశంలో ధనిక రాష్ట్రం అని దేన్ని అందరూ అంటే తెలంగాణ అందరూ, నంబర్ 1 స్టేట్ అని దేన్ని అందరూ అంటే తెలంగాణ అందరూ. మీరు విన్నారు అంత అసెంబ్లీలో మాట్లాడుతున్నాం. నేనే ఆర్థిక మంత్రి, అప్పు చేసిన నేనే. భారతదేశంలో అతివేగంగా అప్పు చేసిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పిన నేను. అతివేగంగా మా జిఎస్డిపిలో 17% అప్పు ఉంటే ఇవాళ అది 32%, 30% పోయింది. అదొక సబ్జెక్టు. నువ్వే ఉన్నావు కానీ నేనే ఉన్నా. మరి అంటే నేను నంబర్ 1 అని చెప్పిన కేసీఆర్ ఆ 2 హామీలు అమలు చేయలేకపోయాడు. కారణం ఏంటి? పైసలు లేవు. చివరికి ఆదిలాబాద్లోకి 1 వారం జీతం, మహబూబ్ నగర్లోకి 1 వారం జీతం. ఉద్యోగులకు ఫస్ట్ వీక్లో జీతాలు రూల్ ఏముందా? ఇస్తాం అన్నాడు. యాదుకుందా? నా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకైతే 3 నెలలు 4 నెలలు జీతాలు లేవు. అంటే గా పరిస్థితులలో ఉన్న ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి తెలియక కాదు, ఎన్ని అడ్డమైన హామీలను ఇచ్చి అధికారమే పరమావధిగా వచ్చిన పార్టీ కాబట్టి కాంగ్రెస్. మీరు బాధపడకుండా, అది సత్యం. అది అందుకని ఎన్ని ఇచ్చిన వాళ్ళు ₹1,00,000 సాధ్యం కాలేదు. ఆ ₹1,00,000 కూడా మన దగ్గర ఉన్న రింగ్ రోడ్డును అమ్ముకుంటే 7,600 కోట్లు 7,800 కోట్లు వస్తే తీసుకుపోయి బ్యాంకులో జమ చేసి వడ్డీకే పోయినాయి. గుర్తుపెట్టుకోండి. ఏమమ్మిండు? రింగ్ రోడ్ అమ్ముకున్నాడు. హైదరాబాద్లో 100 కోట్లకు ఎకరం. అరే 100 కోట్లకు ఎకరం అయితే సామాన్యుడు బతకడం సోయి లేదు. 100 కోట్ల ఇండని సంబరపడ్డ తప్ప మరి ఇక్కడ జనానికి కనీసం ఒక గజం జాగ కొనుక్కునే స్థితి లేదన్నటువంటి భావన మాత్రం లేదు. హైటెక్ సిటీ దగ్గర అమ్మిన భూములు, రింగ్ రోడ్ అమ్మిన భూములు తీసుకుపోయి కడితే ₹1,00,000 రుణమాఫీ 5 ఏళ్ల కాలంలో కట్టే కెపాసిటీ లేకపోతే అవి అమ్మితే కట్టిన డబ్బు వడ్డీకే సరిపోయింది తప్ప అసలు సరిపోలేదు. మరి వీళ్ళు 2,00,000 కూడా చేస్తారే? సాధ్యమవుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే హామీల పట్ల కూడా అప్రమత్తంగా ఉండమని కోరుతున్నాను. ఇవాళ మళ్ళీ మోడీ ఏ ఒక్క హామీ ఇవ్వలే. నో, నేను చేస్తాను, నా మీద నమ్మకం ఉంటాను. అనుకున్నాము మనం. ఒకే దేశం ఒకే చట్టం నినాదమే ఇవాళ అది ఆచరణలో అమలైంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా.